హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ ఫర్ టీచ్. మనము సైకాలజీ ప్రీవియస్ బిట్స్లో భాగంగా చాప్టర్ వైజ్గా బిట్స్ని చూస్తూ చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. సో అందులో భాగంగా 2014కి సంబంధించిన సైకాలజీ ప్రీవియస్ బిట్స్ అనేవి ఆ టాపిక్ వైజ్గా ఉన్న బిట్స్లో లేవు, కానీ వెరీ ఓల్డ్ డిఎస్సి బిట్స్ అండ్ ఎవ్రీ టాపిక్కి అట్లీస్ట్ 20 to 40 బిట్స్ అనేవి ఉండడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో, పెద్ద పెద్ద టాపిక్స్లో 40 బిట్స్. అలా మనం ప్రతి టాపిక్కి ప్రీవియస్ బిట్స్, డిఎస్సి బిట్స్ కానీ అండ్ టెట్ బిట్స్ కానీ, 2014 కంటే ముందు జరిగిన 3 టెట్ బిట్స్ కానీ మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఈ 2014కి సంబంధించిన బిట్స్ మనం సైకాలజీ ప్రీవియస్ బిట్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో ఇది 2014 ఏపీలో జరిగినటువంటి 16/3, అప్పుడు తెలంగాణ ఏపీ 2 స్టేట్స్ కలిసి ఉన్నప్పుడు జరిగిన టెట్. సో 4th ఏపీ టెట్. ఇందులో ఉన్నటువంటి సైకాలజీ ప్రీవియస్ బిట్స్ని చూద్దాము. అండ్ టాపిక్ వైజ్గా మీకు కావాల్సినటువంటి సైకాలజీ ప్రీవియస్ బిట్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఈజీగా ఓపెన్ చేసి అండ్ టాపిక్ వైజ్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ టాపిక్ కావాలనుకుంటే ఆ టాపిక్. అండ్ ఆల్సో ప్లేలిస్ట్ని డైరెక్ట్గా మీరు సైకాలజీ ప్రీవియస్ బిట్స్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అండ్ మీరు ఏ టాపిక్ చదివితే ఆ టాపిక్ తర్వాత ప్రీవియస్ బిట్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఓన్లీ ప్రాక్టీస్ బిట్సే కాదు అండ్ మనకి ప్రాక్టీస్ బిట్స్ బయట చాలా దొరుకుతాయి. అవి కాకుండా ఈ ప్రీవియస్ బిట్స్ అనేవి ఏంటంటే ఒక ప్రామాణికతను కలిగి ఉంటాయి కాబట్టి, అండ్ ఆల్సో మనకి ఒక బిట్ అనేది ఎన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కువసార్లు అడుగుతున్నాడు, ఏ టాపిక్ని ఏ విధంగా అడుగుతున్నాడు అనేది డెఫినెట్గా మనకి అవగాహన కలుగజేస్తాయి ఈ ప్రీవియస్ బిట్స్. కాబట్టి మీరు తప్పకుండా అండ్ టాపిక్ చదివి అండ్ ప్రీవియస్ బిట్స్ని చేయడం ద్వారా చాలా అవగాహనని పొందొచ్చు. కాబట్టి అండ్ అలాగే ఇప్పుడు 2014లో జరిగినటువంటి ప్రీవియస్ బిట్స్ని ఇప్పుడు చూద్దాము. దానిలో భాగంగా ఫస్ట్ బిట్ చూద్దాం. సుమంత్ లెక్కలు బాగా చేస్తాడు కానీ చదరంగం బాగా ఆడలేడు. ఆప్షన్స్: 1 చరశీల వైయక్తిక భేదాలు, 2 అంతర వ్యక్తిగత భేదాలు, 3 వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు, 4 నిర్మాణాత్మక వైయక్తిక భేదాలు. సో ఇక్కడ సుమంత్ గురించి ఇచ్చారు. సో అతను లెక్కలు బాగా చేస్తాడు కానీ చదరంగం బాగా ఆడలేదు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి భేదాలు ఇచ్చారు కాబట్టి అదేమవుతుంది, వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ బిట్ చూసినట్లయితే, ఒక ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులు కలరు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. సో ఏమవుతుంది, ఆప్షన్స్ 1, 2, 4, 3. సో ఎంతమంది ఉపాధ్యాయుల్ని నియమించాలి అంటే 10 మంది విద్యార్థులకి కనీసం 2 ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ బిట్. అండ్ ఈ గ్రంథి యొక్క స్రావకం వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది. సో చూసినట్లయితే ఆప్షన్స్: 1 అధివృక్క గ్రంథి, 2 పీయూష గ్రంథి, 3 పార్శ్వ అవటు గ్రంథి, 4 అవటు గ్రంథి. సో ఆన్సర్ ఏమవుతుంది అని అంటే అధివృక్క గ్రంథి. దీన్నే అడ్రినలిన్ గ్లాండ్ అని కూడా అంటాము. సో ప్రీవియస్ బిట్స్లో కూడా ఇది ఇంతకుముందు మూర్తిమత్వ లెసన్లో భాగంగా బిట్ని చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూస్తే, ఈ క్రింది వాటిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణం కానిది అని అడిగారు. ఆప్షన్: 1 సాంఘిక పరిపక్వత కలిగి ఉండుట, 2 ఉద్వేగ పరిపక్వత కలిగి ఉండుట, 3 స్వీయ క్రమశిక్షణ, 4 తన స్వంత ఊహాలోకంలో మరియు కల్పనలో జీవిస్తాడు. సో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణం కానిది అని అన్నారు. సో ఏమవుతుంది ఆన్సర్ అంటే తన స్వంత ఊహాలోకంలో మరియు కల్పనలో జీవిస్తాడు. సో ఇది అనేది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణం అనేది కాదు. నెక్స్ట్ 5 ఫిఫ్త్ బిట్. రాజు ఇంటి పని పూర్తి చేయనందుకు ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు మందలించాడు.
ఇంటికి వచ్చిన తర్వాత రాజు అకారణంగా తన చెల్లెలిపై అరిచాడు. ఇది సో ఏమవుతుంది ఇది అని అంటే, ఇంటి పని పూర్తి చేయనందుకు ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు మందలించాడు. సో అప్పుడు తన చెల్లెలిపై అరిచాడు. సో ఇది ఏమవుతుంది? ఫిఫ్త్ బిట్. ఆప్షన్స్: 1 తదాత్మీకరణం, 2 దమనం, 3 విస్థాపనం, 4 ప్రతిగమనం. సో మనకు తెలుసు. అండ్ ఇదేమవుతుంది? అత్త మీద కోపం దుత్త మీద అంటే విస్థాపనం అని మనకి తెలుసు. దమనం అంటే కావాలని మర్చిపోవడం, అండ్ ప్రతిగమనం అంటే చిన్నపిల్లల వలె బాధపడడం లేదా ఏడవడం. ఓకే, నెక్స్ట్ ఒక ప్రయోక్త విద్యా సాధనపై కంప్యూటర్ ఆధారిత బోధన యొక్క ప్రభావంను అధ్యయనం చేయాలనుకున్నాడు. ఇక్కడ పరతంత్ర చరము విద్యా సాధనపై కంప్యూటర్ ఆధారిత బోధన యొక్క ప్రభావం. సో ఇక్కడ ఏమవుతుంది? ఆప్షన్స్ పరతంత్ర చరాన్ని మనం ఇక్కడ చెప్పాలి. ఆప్షన్స్: విద్యార్థుల సాధన, 2 కంప్యూటర్ ఆధారిత బోధన, 3 ప్రయోగశాల పరిసరాలు, 4 ప్రయోక్త. ఇక్కడ పరతంత్ర చరాన్ని మనం చెప్పాలి. సో మనము ఇక్కడ ఏమవుతుంది? పరతంత్ర చరము అంటే విద్యా సాధన అనేది విద్యార్థుల యొక్క సాధన అనేది పరతంత్ర చరం అవుతుంది. సో మనం దేనిపైన అయితే అధ్యయనం చేయాలనుకుంటున్నామో సో దేనిపైన అంటే విద్యార్థుల సాధనపై కదా. సో అది పరతంత్ర చరం అవుతుంది. అండ్ దేని గురించి అంటే కంప్యూటర్ ఆధారిత బోధన గురించి, ఇది స్వతంత్ర చరం అవుతుంది. సో ఆన్సర్ ఇక్కడ పరతంత్ర చరం అంటే ఆన్సర్ ఇది విద్యార్థుల సాధన అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, 7th బిట్. ఈ క్రింది వానిలో ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినది. ఆప్షన్స్: 1 వరుసగా కృత్యాలు ఇమిడి ఉంటాయి, 2 చేయడం ద్వారా అభ్యసనం, 3 అసహజము, 4 ఇక్కడ అభ్యాసకుని కేంద్రీకృతము. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ప్రాజెక్టు పద్ధతికి సంబంధించనిది అని అడిగాడు. సో ఆప్షన్ 3 అసహజం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8th బిట్. నిశాంత్ 10 ప్రయత్నాలలో 20 అర్ధరహిత పదాలను నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అవే పదాలను తిరిగి నేర్చుకున్నప్పుడు అతను కేవలం 4 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. అతని పొదుపు గణన. సో మనం ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు కదా. సో ఫార్ములా ద్వారా మనం చేయాలి. ఇక్కడ ఎన్ని ప్రయత్నాలు? 10 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 10 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు మొదట. అండ్ ఒక వారం తర్వాత అవే పదాలను 4 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. సో అతని పొదుపు గణనని మనం తెలియజేయాలి. సో మనకి ఏంటి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు అనేది మనకి ఫార్ములా అని తెలుసు. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం రాస్తాం? అసలు ప్రయత్నాలు ఎన్ని అంటే 10 ప్రయత్నాలు. అండ్ తర్వాత వారం తర్వాత ఎన్ని ప్రయత్నాలు? 4 ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఎన్ని? 10 ఇంటూ 100. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే 10 మైనస్ 4 6 అవుతుంది. 6 ఇంటూ 10 60 అంటే 60%. సో అతని పొదుపు గణన ఎంత అవుతుంది అంటే 60% అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 9 పావ్లోవ్ ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన విరమణ చెందుటకు కారణం. సో నిబంధిత ప్రతిస్పందన విరమణ చెందుటకు కారణం మనం తెలియజేయాలి. ఆప్షన్స్: 1 నిర్నిబంధిత ఉద్దీపన లేకపోవడం, 2 ఉన్నత క్రమ నిబంధిత ఉద్దీపన లేకపోవడం, 3 ఉన్నత క్రమ నిబంధిత ఉద్దీపన ఉండడం, 4 నిర్నిబంధిత ఉద్దీపన ఉండడం. సో ప్రతిస్పందన అనేది విరమణ చెందుటకు కారణం ఏమవుతుంది అంటే నిర్నిబంధిత ఉద్దీపన లేకపోవడం. సో అది మొదటగా నిర్నిబంధిత ఉద్దీపనకు అలవాటు పడి సామాన్యీకరణం చెందుకుంటుంది. అదే ఆ నిర్నిబంధిత ఉద్దీపనని మనం ఇవ్వడం తగ్గించామనుకో అప్పుడు ఏం చేస్తుంది? దాన్ని విరమిస్తుంది. అది కూడా తగ్గిస్తుంది, విరమించుకుంటుంది. సో అది 10th వన్ మెంటాలిటీ ఆఫ్
ఏప్స్ గ్రంథ రచయిత? ఆప్షన్స్: 1 లెనిన్, 2 కోహ్లర్ అని వచ్చింది కదా, ఇక్కడ కోహ్లర్ అని పడితే కరెక్ట్, సరైన సమాధానం ఇదే అవుతుంది. 3 థార్న్డైక్, 4 పావ్లోవ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ కోహ్లర్ అనేది ఇచ్చుంటే సరే ఇదే ఆన్సర్ అయి ఉండేది. సో కోహ్లర్ అనేవాడు మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ డెజావు, 11th బిట్. డెజావు అనేది ఆప్షన్స్: 1 గ్రీకు పదం, 2 ఆంగ్ల పదం, 3 ఫ్రెంచ్ పదం, 4 లాటిన్ పదం. సో డెజావు అనేది ఏ పదం అంటే ఫ్రెంచ్ పదం. ఓకే, నెక్స్ట్ ఆయన డెజావు అంటే అసలు అర్థం ఏంటి అంటే, మనం ఇప్పుడు చేస్తున్న పని ఇంతకుముందే మనం చేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని పనులు. సో అలాంటి అనుభూతి కలగడాన్ని, ఫీలింగ్ని డెజావు అంటాం. సో ఇది ఏ పదం అంటే ఫ్రెంచ్ పదం. 12వ ప్రశ్న, ఆహారం మరియు నిద్ర దీని కిందకి వస్తాయి? ఆప్షన్స్: రక్షణ అవసరాలు, 2 శారీరక అవసరాలు, 3 ఆత్మ ప్రస్తావన అవసరాలు, 4 ప్రేమ మరియు తత్సంబంధిత అవసరాలు. సో ఇక్కడ ఆహారం మరియు నిద్ర అనేవి మనకి దేని కిందకు వస్తాయి అంటే శారీరక అవసరాలు, ప్రాథమిక అవసరాలు అని చెప్పొచ్చు. ముందు శారీరక అవసరాలు. నెక్స్ట్ 13వ బిట్. సావిత్రి సంస్కృతాన్ని అర్థం చేసుకోలేదు, కానీ భగవద్గీతలోని శ్లోకములను బాగా చెప్పగలరు. శ్లోకములను అభ్యసించడంలో సావిత్రి యొక్క స్మృతి. సో ఇక్కడ సావిత్రి ఏ విధంగా అర్థం చేసుకోలేదు, ఎలా చదువుతుంది తను అంటే అర్థం చేసుకోలేదు, కానీ శ్లోకములన్నిటినీ బాగా చెప్పగలదు. సో ఇక్కడ తన అభ్యసన విధానం ఏ విధంగా ఉందనేది మనం చెప్పాలి. ఆప్షన్స్: 1 బట్టి స్మృతి, 2 తార్కిక స్మృతి, 3 సంవేదన స్మృతి, 4 నిష్క్రియాత్మక స్మృతి. సో ఏదైనా మనం చిన్నపిల్లలు టేబుల్స్ వాటి అర్థం ఏంటో తెలియదు, అసలు మల్టిప్లికేషన్ అంటే తెలియదు, అవి ఎలా వచ్చాయో తెలియదు, కానీ టేబుల్స్ని 2 టేబుల్ 3 టేబుల్ అనేవి ఈజీగా చెప్తారు. సో అది ఏ విధానం అంటే బట్టి విధానం. అలాగే కొన్ని శ్లోకాలు కూడా అంతే. శ్లోకాలు కూడా పోయమ్స్ కానీ పిల్లలు బాగా పాడతారు, రైమ్స్ పాడతారు. సో వాటి అర్థం కానీ వాటిని అర్థం చేసుకునే వాళ్ళకి ఉండదు. కాబట్టి ఇది భగవద్గీతలోని శ్లోకములను చెప్పడం కానీ అర్థం చేసుకోలేకపోవడం అనేది ఇది బట్టి స్మృతి అనేది అవుతుంది. 14th బిట్. ఈ క్రింది వానిలో సరైనది కానిది. ఆప్షన్స్: 1 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష, ఆర్మీ ఆల్ఫా టెస్ట్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష, 3 భాటియా టెస్ట్ బ్యాటరీ వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, 4 వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష. సో ఇక్కడ మనకి తెలుసు 4th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్ష. మిగతా అన్ని వాటికి ఆపోజిట్గా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ 15th వన్ చూద్దాం. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనంకు ఆటంకపరుస్తుంది. ఇది ఆప్షన్స్: 1 ప్రతిగమనం, 2 దమనం, 3 పురోగమన అవరోధం, 4 తిరోగమన అవరోధం. సో గత అభ్యసనం అంటే పాత అభ్యసనం ప్రస్తుత అభ్యసనానికి ఆటంకపరచడం పురోగమన అవరోధం అవుతుంది. సో 1 గుర్తుపెట్టుకుంటే మిగతాది దానికి ఆపోజిట్ మనం తెలుసుకోవచ్చు. పురోగమన అవరోధం పాత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది పురోగమన అభ్యసనం. 16th బిట్. థార్న్డైక్ యొక్క యత్నదోష సిద్ధాంతంను ఇలా కూడా అంటారు. ఆప్షన్స్: 1 RR రక అభ్యసనం, 2 పరికరాత్మకవాదం, 3 పిల్లి సిద్ధాంతం, 4 సంధానవాదం. సో ఇవన్నీ కూడా మనకి సరిగ్గానే అనిపిస్తాయి, కానీ సరియైన పేరు ఏమవుతుంది అంటే సంధానవాదం, సంధాన బంధన సిద్ధాంతం, సంధాన బంధనాల సిద్ధాంతం అని కూడా చెప్పొచ్చు. 17th బిట్. ఒక బాలుని ప్రజ్ఞాలబ్ధి 45. అతన్ని ఈ విధంగా వర్గీకరించవచ్చు. ఆప్షన్స్: 1 బుద్ధిహీనుడు, 2 మూఢుడు, 3 ప్రతిభావంతుడు, 4 అల్పబుద్ధి కలవాడు. సో 45 ప్రజ్ఞాలబ్ధి ఉన్న
వ్యక్తిని మనం బుద్ధిహీనుడుగా వర్గీకరిస్తాం. మనకి ప్రజ్ఞాలబ్ధి టేబుల్ ఉంటుంది కదా, సో దాని ద్వారా ఈజీగా దాన్ని నేర్చుకుంటే ఈజీగా వీటన్నిటిని ఏదొచ్చినా కానీ చెప్పొచ్చు. 18th బిట్, అభ్యసన వైకల్యం గల వారికి సాధారణంగా VAKT పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో V అనగా, సో ఆప్షన్స్: 1 వృత్తి సంబంధమైన, 2 భాషా సంబంధమైన, 3 విలువైన, 4 దృష్టి సంబంధమైన. సో ఆప్షన్ ఏమవుతుందంటే VAKT పద్ధతి అనేది దృష్టి సంబంధమైన అభ్యసన వైకల్యం గల వారికి ఉపయోగించే పద్ధతి. నెక్స్ట్ 19th బిట్, అభ్యసనం కొరకు చేపట్టే మదింపు యొక్క ప్రధాన ఉద్దేశము. అభ్యసనం కొరకు చేపట్టే మదింపు. సో ప్రధాన ఉద్దేశం ఏమవుతుంది? ఆప్షన్స్: 1 ఎలా బోధించాలి, 2 ఏమి బోధించాలి, 3 ఎప్పుడు బోధించాలి, 4 ఎందుకు బోధించాలి. సో అభ్యసనం కొరకు చేపట్టే మదింపు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి బోధించాలి అనేది ఆన్సర్ అవుతుంది. 20th, సో 20 బిట్, ఈ విధమైన 20 బిట్ చూస్తే, ఈ విధమైన నాయకత్వంలో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు. ఆప్షన్స్: 1 నిరంకుశ నాయకత్వం, 2 ప్రజాస్వామ్య నాయకత్వం, 2 లైసేజ్ ఫెయిర్ నాయకత్వం, 4 అనుమతించే నాయకత్వం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే నిరంకుశ నాయకత్వం అనేది సరైన సమాధానం అవుతుంది. ఇందులో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు. 21st బిట్, ఈ క్రింది వానిలో ఒకటి ప్రవర్తన సమస్య కాదు. ఆప్షన్స్: 1 సంఘ వ్యతిరేక ప్రవర్తన, 2 కఠినమైన ధ్వంసం చేసే ప్రవర్తన, 3 తనకే దెబ్బలు తగిలించుకునే ప్రవర్తన, 4 పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకోవడం. సో ప్రవర్తన సమస్య కాదు అని అడిగారు. సో ప్రవర్తన సమస్య కాదు అని అంటే ఏంటి? పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేది సాధారణమైన విషయమే. ఇది ఒక ప్రవర్తన సమస్యగా మనం ఏమీ చెప్పం. నెక్స్ట్ 22nd బిట్, విద్య, సామాజిక భద్రత అనేవి బాలల హక్కుల్లో క్రింది వర్గీకరణలో ఉంటాయి. ఆప్షన్స్: 1 జీవించే హక్కు, 2 అభివృద్ధి చెందే హక్కు, 3 స్వేచ్ఛ హక్కు, 4 రక్షణ హక్కు. విద్య, సామాజిక భద్రత అనేవి బాలల హక్కుల్లో ఏ వర్గీకరణలో ఉంటాయి అని అంటే అభివృద్ధి చెందే హక్కులో భాగంగా మనం విద్యా సామాజిక భద్రత అనేది చెప్పొచ్చు. 23rd బిట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధికై నిర్దేశించిన సూత్రాలలో లేనిది. ఆప్షన్స్: 1 అభ్యసనంలో బట్టి పద్ధతి లేకుండా నిర్ధారించడం, 2 జ్ఞానాన్ని పాఠశాల బయట జీవితానికి అనుసంధానం చేయటం, 4 పరీక్షలు నమ్యత కలిగి ఉండి వాటిని తరగతి గదిలో సమైక్యపరచబడడం, 4ది అభ్యసనం పాఠ్య పుస్తకాల చుట్టూ ఉండడం. ఏమవుతుంది? 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక వృద్ధికై నిర్దేశించిన సూత్రాల్లో లేనిది అని అన్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసనం పాఠ్య పుస్తకాల చుట్టూ ఉండడం అనేది అవుతుంది. 24th బిట్, ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది అని అడిగారు. సో ఆప్షన్స్: 1 అభ్యసనం సార్వత్రికమైనది, 2 అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది, 3 పెరుగుదల లాగా అభ్యసన కూడా ఒక దశ తర్వాత ఆగిపోతుంది, 4 అభ్యసన శారీరక పెరుగుదల మానసిక పరిణితిపై ఆధారపడి ఉంటుంది. ఏమవుతుంది ఆన్సర్ అంటే పెరుగుదలలాగా అభ్యసన కూడా ఒక దశ తర్వాత ఆగిపోతుంది. కానిది అని అడిగారు కదా, సో అభ్యసన అనేది ఆగిపోదు, నిరంతరం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆగిపోతుంది అని ఇచ్చారు. కాబట్టి ఆన్సర్ 3. 25వది, అనిర్దేశిక మంత్రణమును ఇలా కూడా అంటారు. ఆప్షన్స్: 1 సహాయార్థి కేంద్రిత మంత్రణము, 2 సమస్య కేంద్రిత మంత్రణము, 3 కౌన్సిలర్ కేంద్రిత మంత్రణము, 4 శ్రేష్ఠ గ్రహణ మంత్రణము. సో అనిర్దేశిక మంత్రణాన్ని ఏమంటారు అంటే
విద్యార్థి కేంద్రిత మంత్రణము అని అంటారు. 26th బిట్. ఈ క్రింది వానిలో 1 ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి. ఆప్షన్స్: సమస్య పరిష్కార పద్ధతి, 2 అన్వేషణ పద్ధతి, 3 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, 4 ప్రాజెక్టు పద్ధతి. సో ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి, విద్యార్థి కేంద్రిత పద్ధతులు అనేవి ఉంటాయి కదా, వీటిలో మనం సో ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి అంటే ఏమవుతుంది? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది సరైన సమాధానం అవుతుంది. 27 క్రింది వాటిలో వికాస సూత్రం కానిది. ఆప్షన్స్: 1 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది, 2 వికాసం నిరంతర ప్రక్రియ, 3 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, 4 వికాసం సంచితమైనది. సో వికాస సూత్రం కానిది అని అడిగారు. కానిది అని అడిగినప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది అనేది సరైన సమాధానం. ఎందుకంటే వికాసం ఒక్కొక్క దశలో ఒక్కో విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుందని ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్. 28th బిట్. ఒక శిశువు ఆట బొమ్మకు జీవం ఉన్నట్లు తలచి దానితో ఆడుకుంటున్నది, అలంకరిస్తున్నది మరియు మాట్లాడుతున్నది. ఆ శిశువు ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ. ఆప్షన్స్: 1 పూర్వ ప్రచాలక దశ, 2 ఇంద్రియ చాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4 మూర్త ప్రచాలక దశ. సో ఇక్కడ శిశువు ఆట బొమ్మకు జీవం ఉన్నట్లు తలచి దానితో ఆడుకుంటుంది అంటే ఏమవుతుంది ఇక్కడ ఆన్సర్ అంటే మనకు తెలుసు ఇంద్రియ చాలక దశలో. సో ఈ విధంగా శిశువు ప్రవర్తన అనేది ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. 29 కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగరు. ఆప్షన్స్: 1 పూర్వ సంప్రదాయ స్థాయి, 2 పూర్వ నైతిక స్థాయి, 3 ఉత్తర సంప్రదాయక స్థాయి, 4 సంప్రదాయక స్థాయి. సో కోల్బర్గ్ ప్రకారం వ్యక్తులు అనేవారు సంప్రదాయక స్థాయికి మించి పెరగరు. నెక్స్ట్ చోమ్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతము. ఆప్షన్స్: 1 నైతిక అభివృద్ధి, 2 భాషాభివృద్ధి, 3 మానసిక రుగ్మత, 4 సాంఘిక అభివృద్ధి. సో చోమ్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి అని అంటే నోమ్ చామ్స్కీ భాషాభివృద్ధి సిద్ధాంతము. సో ఇవి 30 బిట్స్ సైకాలజీకి సంబంధించి 2014లో జరిగినటువంటి టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్. అండ్ ఈ బిట్స్ అండ్ పేపర్ 2 కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. అండ్ పేపర్ 1 కదా ఇప్పుడు డిస్కస్ చేసింది, పేపర్ 2 కూడా డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే 14, 16, 17 రీసెంట్గా జరిగిన టెట్లో జరిగినటువంటి బిట్స్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఈ విధంగా డిస్కస్ చేయడం ద్వారా సబ్జెక్ట్ని మీరు ఏ విధంగా ఏ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలో అర్థమవుతుంది. కాబట్టి అండ్ నా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీరు ఇచ్చే ఒక సబ్స్క్రిప్షన్ ఏమవుతుందంటే సో సంథింగ్ లైక్ ఒక మంచి బూస్టింగ్ లాగా అనిపిస్తుంది. సో ఒక సబ్స్క్రిప్షన్ని చూసినప్పుడు వచ్చే ఆనందమే వేరు ఉంటుందన్నమాట. సో అండ్ ఆ ఫీలింగ్ కూడా కొత్తగా ఉంది. కాబట్టి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.